సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఇప్పటివరకు ఇమ్మిగ్రేషన్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనే అంశాలపైన అగ్రరాజ్యం అమెరికాలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు శరణార్థులుగా కొంతమందికి ఇచ్చినటువంటి ప్రత్యేక అసైలం కూడా అమెరికాకి గుదిబండగా మారుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అలానే ఆఫ్ఘన్ శరణార్థుల నుంచి ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత అమెరికాలో మళ్ళీ అంతర్గత సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు. సాయి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ ఆఫ్ఘన్ శరణార్థులకి సంబంధించి అసలు ఓవరాల్గా ఇమ్మిగ్రేషన్ ఇష్యూసే ఇప్పటివరకు అమెరికాని చాలా ఇబ్బంది పెట్టినాయని అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ ఆఫ్ఘన్ శరణార్థులు కాల్పులు జరపడాలు, నేషనల్ గార్డ్స్ చనిపోవడాలు, ఇవన్నీ చూస్తే మిగిలినటువంటి దేశాలు అన్నింటిపైన కూడా ఆంక్షలకు రెడీ అవుతుంది అమెరికా ప్రభుత్వం అనేటువంటి వార్తల్లో నిజమెంత? సార్, ప్రస్తుతానికి అంటే ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఒక చిన్న సింపుల్ గా చెప్తాను సార్. అంటే మనం అందరం ఈ థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో అందరు అమెరికా అంతా అంటే సెలబ్రేట్ చేసుకున్న టైంలో ఇది November 26, 2025 ఈ వాషింగ్టన్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం అంటే చిన్నది అని అనకూడదు. అంటే సో వన్ ఆఫ్ ద హీనియస్ అండ్ ద బ్రూటస్ క్రైమ్ సార్ ఇదైతే. అంటే ఏమైంది అంటే ఒక అఫ్ఘాన్ నేషనల్ అంటే ఈ నార్మల్ ఈ అసైలం ద్వారా వచ్చిన అఫ్ఘాన్ నేషనల్ ఒక ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని గన్తో కాల్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు చనిపోయారు, ఒకరు చావు బతుకుల్లో ఉన్నారనేది మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇతను ఎందుకు ఇలా చేశాడు అనే దాని గురించి అయితే మనకి ఎక్కడే కానీ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు సార్. అంటే మీరు చెప్పినట్టు అంటే వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నారంటే అదైతే వాస్తవం సార్. క్లియర్ గా చెప్పడం జరిగింది. సుమారు 190,000 మంది అఫ్ఘాన్ నేషనల్ వీసా కానీ అంటే ఈ కొన్ని వీసాస్ ఉంటాయి కదా సార్, అసైలం కానీ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ కంప్లీట్ గా స్టాప్ చేయండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అనేది ఎప్పుడు ముగిస్తాయి అనేది అయితే ఎవరికైతే క్లారిటీ లేదు సార్. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఒకరు ఇద్దరు అంటే శరణార్థులుగా వెళ్ళారు అనుకో, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడో ఉంది, అమెరికా ఎక్కడో ఉంది, మధ్యలో వార్ ఆన్ టెర్రర్ అని చెప్పని తీవ్రవాదం పైన అమెరికా చేసిన యుద్ధం ఫలితంగా చాలా అనర్థాలు జరిగినాయి, చాలా నష్టాలు కూడా జరిగినాయి. సో ఇంతమంది 190,000 మంది ఆఫ్ఘన్ జాతీయులు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి అమెరికా ప్రభుత్వం సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, సో అంటే ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే సార్, మనం చూసుకున్నాము ఆ రోజు ఈ టెర్రరిస్ట్ మీద అంతం విధించాలి అనుకుని ఆ రోజు అమెరికా అక్కడికి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి కొత్త గవర్నమెంట్ స్థాపించి అక్కడ కంప్లీట్ గా ఒక కంట్రోల్ అనేది తీసుకొని రావడం జరిగింది సార్. అండ్ August 2021 ఏమైందంటే ఈ అక్కడున్న అమెరికా ట్రూప్స్ అందరినీ విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆ రోజున్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఇక్కడ అమెరికన్ ట్రూప్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంతమంది అక్కడున్న లోకలైట్స్ ముఖ్యంగా ఆఫ్ఘన్ నేషనల్స్ వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే సిఐఏ కానీ అక్కడున్న అమెరికా ట్రూప్స్ కానీ అంటే అంటే ఏమన్నా వీళ్ళకు నార్మల్ గా సర్వీసింగ్ లో కానీ లేకపోతే ఇంటర్ప్రిటేషన్ చేయడంలో కానీ. సో వీళ్ళు అమెరికన్ ట్రూప్స్ అనేది ఎప్పుడు రిటర్న్ తీసుకున్నారో వాళ్ళందరికీ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితి ఉందంటే ఒక చిన్న దానికి కూడా కానీ హ్యాంగింగ్ చేయడం కానీ చంపేయడం కానీ ఇవన్నీ ఎక్కువ టార్చర్ అనేది ఎక్కువ ఉంటుంది అని అయితే మనం అంటే వివిధ న్యూస్ ఛానల్స్ లో మనం విన్నది. సేమ్ ఇలాంటిదే వీళ్ళందరికీ మనకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ జరుగుతుంది అనేది ఆ రోజు అనుకున్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరికీ ఆపరేషన్ వెల్కమ్ అలైన్స్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో అక్కడున్న ఈ అసైలం హోల్డర్స్ అంటే ఎవరెవరు మనకంతా హెల్ప్ చేశారో వాళ్ళందరికీ అమెరికాకి తీసుకొని వచ్చి వీళ్ళ గ్రీన్ కార్డ్స్ కానీ అసైలం కానీ ఇక్కడున్న వర్క్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. అక్కడ ఇంతమంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద వీళ్ళంటే మొత్తం తీవ్రవాదంపై పోరులో భాగంగా వీళ్ళు అమెరికాకి సహకరించిన మిత్రుల కింద చూడాల్సి ఉంటుంది వాళ్ళందరూ. ఎందుకు ఇప్పుడు కింద చూడాల్సి. అండ్ ఈవెన్ ఇతను కూడా రహమనుల్లా లక్మాన్ అనే అతను కూడా సిఏఏకి అత్యంత సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి. అంటే ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో కానీ లేకపోతే దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఇతనికి క్లియర్ గా సుమారు 5 సంవత్సరాల నుండి అమెరికాలోనే ఉన్నాడు. కానీ ఈ రోజు ఎందుకు ఇలా చేశాడు అనేది అయితే క్లియర్ గా ఎవరికి అర్థం కావడం లేదు. అంటే ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాస్త ఇండియాకి మద్దతుగా నిలిచింది అని, ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా మద్దతు పలుకుతుంది, దీనివలన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవుతున్నాయి, ఇటువంటి ఈక్వేషన్స్ చూస్తున్నాం. అంటే ఈ జియోపోలార్ ఇష్యూస్ చూస్తున్నప్పుడు పాకిస్తాన్కి సాయం చేయడం నచ్చక అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనీలు ఏమన్నా తిరుగుబాటు కింద లేదా వాళ్ళ ప్రతీకార దాడి కింద దీన్ని చూడడానికి అవకాశం ఉంటుందా? లేదా అతను ఏమన్నా వ్యక్తిగతంగా అసైలం వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇవ్వకూడదు, లేదంటే పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వకూడదు, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి వీటి వలన
ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటి నిర్ణయం అని తీసుకున్నాడు ఆయన. అంటే ప్రస్తుతానికైతే అంటే మేబీ మీరు చెప్పే కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే అంటే మేబీ ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే మనం చేయొచ్చు సార్. కానీ ప్రస్తుతానికైతే ఎక్కడే కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కడే కానీ ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే క్లియర్ గా తెలియడం లేదు. కానీ ఏదో తన ఇండివిజువల్ గా ఏదో చేసినట్టు ఉన్నాడు తప్ప ఎక్కడే కానీ వేరే ఐడియాలజీ కానీ మోటివ్ తో చేసినట్టయితే క్లియర్ గా మనకైతే తెలుస్తుంది సార్. అంటే దీని ద్వారా సుమారు 190,000 మంది వీసా ఇష్యూయన్స్ కానీ ఇవన్నీ హాట్ లో పెట్టాడు. అంటే ఒక వ్యక్తి చేసిన పని ద్వారా ఒక పర్టికులర్ పెద్ద కమ్యూనిటీ సుమారు ఒక 2 లక్షల కమ్యూనిటీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఐ డోంట్ థింక్ సో అలాంటివి చేస్తాడని అయితే నేను అనుకోవడం లేదు సార్. సో ఇంకొకటి మరి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటినీ కూడా నిషేధిస్తాము, అమెరికాలోకి రాకుండా కట్టుదిట్టం చేస్తాం, ఇవన్నీ కూడా ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చెప్తుంది. పైగా ఇన్సిడెంట్ జరిగింది కూడా వైట్ హౌస్కి కోతవేటు దూరంలో జరిగింది కాబట్టి అసలు వైట్ హౌస్ సురక్షితంగా ఉందా లేదా అనే చర్చను కూడా ట్రంప్ లేవదీస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఏ నిర్ణయం తీసుకోవచ్చు? థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఎవరెవరి మీద మళ్ళీ ఆంక్షల భారం పడేటువంటి అవకాశం? సో యూజువల్ గా అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది వివిధ సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేస్తున్నాం సార్. అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది 1940 to 1951 ఆ టైంలో కోల్డ్ వార్ అనేది జరిగింది చూడండి సార్. అంటే ఈ క్యాపిటలిస్ట్ ఎకనామిక్, కమ్యూనిస్ట్ ఎకనామిక్, అంటే అమెరికన్ అలయన్స్ కానీ లేకపోతే రష్యా లేకపోతే చైనా ఇట్లాంటి కంట్రీస్ కి అప్పుడు కోల్డ్ వార్ అనేది జరగడం జరిగింది. సో దాంట్లో ద ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే అమెరికా ఎవరెవరు క్యాపిటలిస్ట్ కి సపోర్ట్ చేశారు, అండ్ సెకండ్ వరల్డ్ అంటే రష్యా కానీ యుఎస్ఎస్ఆర్ కానీ ఇవన్నీ. సో దాని తర్వాత వీళ్ళతో ఎవరు కలవలేదు వాళ్ళందరినీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది ఆ రోజు ఆల్ఫర్డ్ అనే ఒక ఎకనామిస్ట్ పేరు పెట్టడం జరిగింది సార్. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆ రోజు ఉన్న సందర్భంలో మనం కూడా ఉండడం జరిగింది. అంటే అదర్ దాన్ దిస్ అంటే ఫస్ట్ వరల్డ్ కానీ సెకండ్ వరల్డ్ అంటే ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ప్రస్తుతానికి మనం ఉన్నామా లేదా అనేది అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది. అంటే సో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కన్సిడర్ అవుతుందా లేకపోతే ఏంటి మన పరిస్థితి అనేది క్లియర్ గా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఐఎమ్ ప్రెటీ షూర్ ఇండియా అయితే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ లైక్ రాదని అయితే నేనైతే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వీఆర్ మచ్ మోర్ అంటే దీని వల్ల ఇంకేమైనా స్పెషల్ గా ఆంక్షలు రావడం కానీ దీని వలన అసలు ఇప్పటికే H1Bలు ఇవన్నీ కట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి గ్రీన్ కార్డ్స్ వచ్చే పరిస్థితి లేదు, సిటిజన్షిప్ వచ్చే పరిస్థితి లేదు, వెయిటింగ్ లిస్ట్ ఏళ్ల తరబడి వెనక్కిపోతుంది అంటున్నారు. సో వాటన్నిటి మీద ఎవరైతే అమెరికాలో స్థిర నివాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా పౌరసత్వాన్ని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ దీనివలన ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం ఉన్న సందర్భంలో అయితే తప్పకుండా ఉంటుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది సార్. అంటే ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఒక చిన్న కామెంట్ ఏంటంటే ప్రతి గ్రీన్ కార్డ్ ని మేము రివ్యూ చేస్తాము, ఒకవేళ మీరు కనుక పబ్లిక్ థ్రెట్ కి ఏదైనా ఉంటే మీ గ్రీన్ కార్డ్ ని మేము రివోక్ చేస్తాము అనేది అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఇది ఏమైతుందంటే బై బిగ్గర్ పిక్చర్ తీసుకున్నప్పుడు మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం సార్. అంటే మనం తెలిసి తెలియక అంటే గ్రీన్ కార్డ్ అనేది ఓన్లీ పర్టికులర్ దేశానికి అయితే ఇష్యూ చేయడం లేదు సార్. అంటే ప్రపంచ దేశాలందరికీ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఆ వెట్టింగ్ లో భాగంగా మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏదన్నా ఒక చిన్న మచ్చ కానీ లేకపోతే ఏదన్నా కనపచ్చినప్పుడు మనకు కూడా వీసా అదే మన గ్రీన్ కార్డ్ రివోక్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనపస్తున్నాయి. అదే ఎంతవరకు వెట్టింగ్ చేయగలరు అనేది అయితే క్లియర్ గా మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సందర్భాల్లో అంటే ఈ 19 దేశాలని ఎందుకు టార్గెట్ చేశారు అంటే అక్కడ ఉన్న సివిల్ వార్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఈ డ్రగ్ లార్డ్స్ కానీ వీళ్ళే ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారు ఆ దేశాన్ని. సో దాంట్లో ఇక్కడ ఏమైతుందంటే వెట్టింగ్ అనేది జరగదు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు. దాని ద్వారానే మోర్ వెట్టింగ్ అనేది జరగాలి అమెరికాకి వీళ్ళని ఎంట్రీ అయ్యేటప్పుడు అనేది ట్రంప్ అనేది ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ అనేది తీసుకుంటున్నారు. సో ఇంకా మరికొంత స్ట్రిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీసాల మంజూరులో కానీ అమెరికా విజిటింగ్కి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ చెకింగ్స్లో కానీ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఐఎమ్ ప్రెటీ షూర్ సార్ ఇంకా చాలా స్ట్రిక్టర్ గానే అయితే వెళ్తాదని అయితే నేను ఇంకా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసుకున్నాం అంటే గత 5-6 నెలల నుండి మనం చూసుకుంటే ఇమిగ్రేషన్ అనేది కూడా చాలా స్ట్రిక్టర్ గా జరుగుతుంది, చాలా కంటింజెంట్ గా కూడా జరుగుతున్నది అయితే మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆఫ్ఘన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ అమెరికాని కుదిపేసింది. అలానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్పై చేసినటువంటి అటాక్ ఫలితంగా ఇప్పుడు ఆఫ్ఘన్ జాతీయులందరినీ కూడా హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటిపైన కూడా ఆంక్షల కొరడా మరింతగా కఠినతరం చేసేటువంటి అవకాశం ఉంటుందని సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.